హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. ఓపెన్ ఎంట్రన్స్తో ఉన్న రెస్టారెంట్ చూడడమే ఆవిడ ముఖం వికారంగా పెట్టింది. మమ్మీ, ఇది ఎకానమీ రేంజ్, బట్ ఫుడ్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ అంటూ ముగ్గురి కోసం సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేయడమే చిట్లించిన మొహంతో భర్తని సీరియస్ గా చూశారు నందిత. బేబీ చెప్పినట్టు ఇక్కడ ఫుడ్ మంచి క్వాలిటీతో మంచి టేస్ట్ గా ఉంటుంది నందు. నీకు నచ్చదు, ఐ నో. పోనీ నేను బేబీకి చెప్పనా? నువ్వు చెప్పలేవు కదా అని నందిత గారి వీక్ పాయింట్ కి సన్నాయి ఒత్తులు ఒత్తుతున్నారు అమర్నాథ్. ఛాన్స్ దొరికింది కదా అని తనతో ఆడుకుంటున్న భర్తని నమిలి మింగేసేలా చూస్తూ, నో అమర్నాథ్, ఐ వాంట్ టు హ్యాండిల్ దిస్ అని ముట్టుకోవడానికి కూడా అసహ్యంగా అనిపిస్తున్న ఆ ప్లేస్ లో చాలా అంటే చాలా ఇబ్బందిగా కూర్చుంది. అలా కూర్చున్నందుకు గాను అరకట్ట టిష్యూ పేపర్స్ క్లీనింగ్ కోసం అరగదీసి పాడేసింది. ఏంటో మనుషుల మధ్యలోకి మొదటిసారి వచ్చినట్టు బిహేవ్ చేస్తున్న నందిత గారి పర్ఫార్మెన్స్ కి చుట్టూ ఉన్న వాళ్ళు కళ్ళప్పగించేశారు. ఇష్టాన్ని గెలవడానికి భార్య పడుతున్న కష్టం అమర్నాథ్ గారికి మహా ఆనందాన్ని ఇస్తూ ఉంటే ఆవిడికి సపోర్ట్ చేస్తూనే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలోనే క్యూటీ బేబీ వేడి వేడి సాంబార్ ఇడ్లీతో వస్తే సర్వర్లా సెల్ఫ్ సర్వీస్ చేస్తున్న కూతురు మీద కోపం పొంగుకొచ్చి అరవడానికి లేస్తూ ఉంటే, బీ కూల్ నందు, ఇది 5 స్టార్ రెస్టారెంట్ కాదు, మన అడుగులకి మడుగులు వత్తడానికి, ఇక్కడంతా సెల్ఫ్ సర్వీస్ అని చెప్పడంతో సరౌండింగ్స్ అబ్జర్వ్ చేసిన నందిత గారికి మరింత అసహనం ఆవరించింది. మమ్మీ, హ్యాబిట్ చాలా 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 టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి తిన్నావంటే లైఫ్ లాంగ్ ఈ సాంబార్ ఇడ్లీ కోసం ఇక్కడికే వస్తావు, దీని టేస్ట్ కి నువ్వు ఈ హోటల్ కొనేసినా కొనేస్తావు అని గొప్పగా చెప్తూ ముగ్గురి బౌల్స్ టేబుల్ మీద పెట్టి కూర్చుంది క్యూటీ బేబీ. స్టీల్ గిన్నెలో వచ్చిన సాంబార్ ఇడ్లీని చికాగ్గా చూస్తూ, దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ అమర్నాథ్. తన చీప్ బుద్ధులను నా కూతురికి అలవాటు చేసి నాకు ఎగెనిస్ట్ గా తయారు చేశాడు. నా బేబీకి నా వాల్యూ తెలియాలంటే నేను ఇప్పుడు ఇది తినాల్సిందే అని అయిష్టంగానే స్టార్ట్ చేశారు నందిత. ఆపుగా తింటున్న అమర్నాథ్ గారిని, కూతుర్ని తప్పక భరిస్తున్న ఫీలింగ్ ఆవిడది. మనసులో అసహ్యం, చేతుల్లో చికాకు నింపుకున్న ఆవిడ నాలుక రుచిని ఆస్వాదించటం లేదు. అయితే బాబు కూతుళ్ళు అక్కడితో ఆగకుండా మరో 2 వెరైటీస్ ఆరగించి వేడి వేడి ఫిల్టర్ కాఫీతో బరువెక్కిన బొజ్జలను శాంతింప చేస్తూ ఉంటే, బేబీ, డైలీ ఈవినింగ్ ఎంత ఫ్యాటీ ఫుడ్ తింటావా అని నమ్మలేనట్టు వింతగా అడిగారు నందిత. అప్పటి వరకు మిస్సెస్ పర్ఫెక్ట్ తల్లి తనతో ఉన్న విషయమే మర్చిపోయినా మన క్యూటీ బేబీ గతుక్కుమంది. నోను మమ్మీ, నీతో ఫస్ట్ టైం కదా, ఆ హ్యాపీనెస్ లో చాలా తినేశాను. అక్కడికి నేను ఇట్స్ హెవీ డాడీ నో అన్నాను మమ్మీ, బట్ డాడీనే మళ్ళీ మళ్ళీ మమ్మీతో ఇటువంటి గోల్డెన్ ఛాన్స్ రాదు, ఎంజాయ్ బేబీ అని ఎంకరేజ్ చేశారు అని చల్లగా తను తప్పుకొని డాడీ నెత్తి మీద బాంబు పడేసింది క్యూటీ బేబీ. అంతే, చాలా అంటే చాలా పదునుగా ఉన్న పళ్లను అరుగతీస్తూ నందిత గారు చూసిన ఒకే ఒక్క చూపుకి వేస్తున్న వేడి వేడి కాఫీ పొరపోయింది. మలమల మాడిపోతున్న ఫీలింగ్తో గుడ్లు తెలిసిన అమర్నాథ్ గారు పళ్లను బయటపెట్టి వెర్రిగా నవ్వుతూ ఉంటే, ఫినిష్ ఇట్ అండ్ కమ్ ఫాస్ట్ బేబీ, ఐఎమ్ డన్ అంటూ భర్త మీద అదే ఫీలింగ్ కంటిన్యూ చేస్తూ లేచి వెళ్ళిపోయారు నందిత. నందు, కాఫీ తాగితే స్టమక్ కి రిలాక్స్ గా ఉంటుంది అని చెప్తూనే ఉన్నా వినిపించుకోలేదు నందిత. ఆవిడ ఆ మాత్రం కూర్చోవడమే మహా గొప్ప. బలంగా ఊపిరి తీసుకుంటూ ఇరికించిన కూతురు వైపు భారంగా చూస్తే నవ్వుతూ, ఇట్స్ ఓకే డాడీ, విమ్ లిక్విడ్ వేసి మమ్మీ మౌత్ క్లీన్ చేసుకుంటుంది, ఈ కాఫీ కూడా నువ్వే ఫినిష్ చేసి అని నందిత గారు టచ్ కూడా చేయకుండా వదిలి వెళ్ళిన కాఫీ తండ్రి ముందు పెట్టింది క్యూటీ బేబీ. ఒక సగటు తండ్రిగా పెళ్ళిడికొచ్చిన నా బేబీకి ఏవి, ఎందుకు, ఎక్కడ వాడాలో, ఎలా వాడాలో నేర్పించాల్సిన రెస్పాన్సిబిలిటీ నా షోల్డర్స్ మీద ఉంది. ఐ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ బేబీ అని వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ కాఫీ కూడా తాగడం స్టార్ట్ చేస్తే, డాడీ, విమ్ లిక్విడ్ మౌత్ వాష్ కోసం యూజ్ చేయరా అని అమాయకంగా అడిగింది మన క్యూటీ బేబీ. కాదు అని తల అడ్డంగా ఊపుతూ, డోంట్ వరీ బేబీ, ఐ విల్ బి విత్ యూ అని భరోసా ఇచ్చారు అమర్నాథ్. మమ్మీతో ఆ మాత్రం స్పేస్ దొరికినందుకు ఖుషి అయిన మన క్యూటీ బేబీ ఇంటికి రావడమే, గుడ్ నైట్ మమ్మీ, నిద్రొస్తోంది అంటూ హగ్ చేసుకుని వదిలి పైకి వెళ్ళిపోయింది.
కూతురు వదిలి వెళ్ళిన స్పేస్లో డిసిప్లిన్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ మీద అమర్నాథ్ గారికి 2 అవర్స్ నాన్ స్టాప్ క్లాస్ పీకి వాష్రూమ్లోకి దూరిన నందిత గారు డర్టీ ఫీల్ క్యారీ చేసిన నోటితో పాటు పొట్టను కూడా క్లీన్ చేసుకొని ఇంకో 2 గంటలకు బయటకు వచ్చారు. ఈ గ్యాప్లో డాడీకి సారీ చెప్పి ఆయన బుగ్గలు ముద్దలతో తడిపేసిన మన క్యూటీ బేబీ చక్కగా డాడీ పర్మిషన్తో పాటు డ్రైవర్ని కూడా పంపడంతో హ్యాపీగా ఫ్రెండ్ పాపకు ఫోన్ కొట్టి బయటకు చెక్కేసింది. ఇష్టాన్ని చంపుకొని నటించడం కష్టం నందు. ఎన్ని సంవత్సరాలు నీ ప్రేమ కోసం తన ఇష్టాన్ని చంపుకొని నటిస్తూ బ్రతికిన నీ బేబీ కోసం జస్ట్ ½ అవర్ హ్యాండిల్ చేయలేకపోయావు. ఇదేదో నిన్ను టార్గెట్ చేయాలని చెప్పడం లేదు, బేబీని సరిగ్గా అర్థం చేసుకుంటామని చెప్తున్నా. మిడిల్ ఏజ్లో ఉన్నాం మనం, ఎంజాయ్ చేసే ఏజ్లో ఉంది బేబీ. ట్రై టు అండర్స్టాండ్ నందు అని కన్విన్స్గా చెప్పి గార్డెన్లోకి వెళ్ళిన అమర్నాథ్ గారు ఎప్పుడు భార్య ఇంట్లో ఉండగా ముట్టుకొని సిగరెట్స్కి మోక్షం కలిగించారు. బెడ్రూమ్ బాల్కనీ నుంచి స్మోక్ చేస్తున్న భర్తను చూసిన నందిత గారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. పెళ్లికి ముందున్న అలవాటు ఇప్పటికీ కంటిన్యూ చేసిన భర్త మీద భరించలేనంత కోపం ముంచుకొచ్చిందే తప్ప దాని వెనక కారణం ఆలోచించలేకపోయారు. పూర్తి నిరుత్సాహంతో ఇంట్లో ఉండిపోయిన మానస గారి దగ్గరికి తన కూతురుతో వచ్చింది శాలిని. ఒక విధంగా దీని వెనక రాజ్ ఇంపాక్ట్ ఉంది. పెద్దమ్మా, క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు, నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నువ్వు కూడా రా, వెళ్దాం అని 9 సంవత్సరాల ఆ బుడ్డిది పీకుతూ ఉంటే ఇక తప్పక మైరా పాప కోసం కదిలారు మానస. 2 రోజుల నుంచి అదోలా ఉన్న మానస గారు ఇల్లు దాటి కాలు బయట పెట్టడంతో శాలినికి థ్యాంక్స్ చెప్పారు జయదేవ్. మైరాతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను బావగారు, మీకు అభ్యంతరం లేకపోతే అని కూతురు చేయి పట్టుకుని నడుస్తున్న మానస గారిని చూస్తూ అడిగింది శాలిని. నెత్తి మీద పాలు పోసినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయిన జయదేవ్ గారు అదే విషయం మానస గారికి చెప్తే చాలా సంతోషపడ్డారు ఆవిడ కూడా. అయితే దీని వెనుక కారణం ఊహించలేంది కాదుగా. తమ ఒంటరి జీవితాలకి మైరా రూపంలో ఒక చిన్న సంతోషం కనబడటంతో అందరూ కలిసి క్రాఫ్ట్ ఎగ్జిబిషన్కి రీచ్ అయ్యారు. మైరాకి హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. స్టాల్స్ అన్ని తిప్పుతూ వాటి గురించి గొప్పగా చెప్తూ ఉంటే అబ్బురంగా వింటూ తనకు నచ్చినవి ఇష్టంగా కొనేస్తున్నారు మానస. మనసులో ఎలా ఉన్నా మనిషి మాత్రం మళ్ళీ నలుగురిలోకి వచ్చి తిరుగుతూ ఉంటే కాస్త తేలిక పడ్డారు జయదేవ్. ఇంట్లో ఎస్కేప్ అయిన క్యూటీ బేబీ ఫ్రెండ్ పాపతో పాటు క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో తేలింది. ఇయర్ రింగ్స్ అంటే మన క్యూటీ బేబీకి మహా పిచ్చి. పర్టిక్యులర్గా క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో దొరికే రేర్ డిజైన్స్ని కష్టపడి సెలెక్ట్ చేసుకుని తన క్లాసిక్ జ్యువెలరీ ర్యాక్ని నింపేసుకుంటుంది. ఈ విషయం నందిత గారికి అస్సలు తెలియదు. ఈ విధంగా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అందులో డిజైనర్ దుపట్టాస్ ఒకటి. బ్రైట్ కలర్స్తో కాస్త డిఫరెంట్గా ఉంటే చాలు, అవి క్యూటీ బేబీ కలెక్షన్లోకి చేరిపోవాల్సిందే. అప్పటికే 4 స్టాల్స్లో దూరి 2 స్టాల్స్ వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి ఏమీ తీసుకోకుండా బయటకు వచ్చిన క్యూటీ బేబీ వెనక ఏడుపు మొహంతో ఫాలో అవుతుంది తన్మయి. ఏమీ తీసుకోకుండా ఎందుకే మొత్తం పీకించావు? వాడు మొత్తం మళ్ళీ సెట్ చేసుకోవడానికి తిడుతున్న తిట్లు ఎంత ఘోరంగా ఉన్నాయో తెలుసా అని వాపోతుంటే తీసుకునే విధంగా ఏది పర్ఫెక్ట్గా లేదు, ఏం చేయమంటావు అని సీరియస్ అయింది మన క్యూటీ బేబీ. అన్నానని ఫీల్ అవ్వకు, నీలో మీ మమ్మీ పర్ఫెక్షన్ చాలానే ఉందే, చంపుతున్నావే అని చిరాకు పడుతూ ఉంటే అన్నిటిలో కాకపోయినా కొన్నిటిలో ఫాలో అవ్వాలి. ఎంతైనా మా మమ్మీ కూతుర్ని కూడా కదా. అసలు వాడి దగ్గర ఐటమ్స్ ఏమైనా బాగుందా? చెప్పడానికి కొత్త కొత్త పేర్లు చెప్తున్నాడు, బట్ ఆ క్వాలిటీ క్లాత్ మెయింటైన్ చేయడం లేదు. ఎలా తీసుకోమంటావే? అండ్ ప్రైస్ చూసావా ఎంత చెప్పాడు అని అక్కడ ఆంటీని తిక్కతోనే ప్రశ్నిస్తూ ఉంటే నడిచేదల్లా నిలబడి పైనుంచి కిందకు చూస్తోంది ఫ్రెండ్ పాప. వెనక కోట్లుండి పైసల కోసం పీకులాడుతున్న క్యూటీ బేబీని చూడకలా, ఇది మా మమ్మీ మనీ కాదు, మా డాడీ పాకెట్ మనీ, నా ఇష్టం కోసమే ఖర్చు పెడతా, ఆ చెత్త కోసం కాదు అని క్లారిటీ ఇచ్చి ఎగురుకుంటూ పోతుంటే క్యూటీ బేబీ తల తిక్కకి తల కొట్టుకొని కదిలిన తన్మయికి ఆపోజిట్ షాప్లో కనిపించారు మానస గారు. పిలిచి చూపించడమే ఎగురుకుంటూ వచ్చి భౌ అంటూ వెనక నుంచి మానస గారిని గట్టిగా చుట్టేసింది క్యూటీ బేబీ. ముందు ఉలిక్కిపడిన క్యూటీని చూడడమే నవ్వుతూ హత్తుకున్నారు మానస. తన్మయి కూడా పలకరించి శాలిని మైరాకి క్యూటీని పరిచయం చేసి మన అభి ప్రేమిస్తున్నమ్మాయి అని చెప్పడమే గాలిలో ఎగురుతున్న ఫీలింగ్తో మానస గారిని ఒక ఊపు ఊపేసింది మన క్యూటీ బేబీ. నీతో ఉన్నంతసేపు
నా భార్యకి సెక్యూరిటీ చాలా అవసరం అంటూ ఊగిపోతున్న మానస గారిని క్యూటీ బేబీ చేతుల్లో నుంచి విడిపించి బెదురుగా చుట్టి పట్టుకున్నారు జయదేవ్. బేబీ స్పీడ్కి మైరా కళ్ళు పెద్దవి చేస్తే శాలిని ఆల్మోస్ట్ షాక్ అయిందని చెప్పాలి. మూతి గుండ్రంగా చుట్టి కళ్ళు ముడిచి, పెద్దమ్మకున్న పెద్ద హార్ట్ మీకు లేదు, మా పెద్దమ్మ సో స్వీట్ అంటూ అలక మొహంతో కంప్లైంట్ చేసి మానస గారి బుగ్గన ముద్దు పెట్టిన క్యూటీ బేబీ రియాక్షన్ కి అందరూ నవ్వేశారు. నీకు షాపింగ్ అంటే ఇంట్రెస్టా అని మైరాను కలిపేసుకుంటూ ఫ్రెండ్ పాపతో కలిసి తనదైన చాట్ స్టార్ట్ చేసింది క్యూటీ బేబీ. క్యూటీ బేబీ యాక్టివ్నెస్ కి మైరా చైల్డిష్నెస్ కి బాగా సింక్ అవ్వడంతో నిమిషాల్లో అక్కడ వాతావరణం మారిపోయింది. మానస గారి పూర్తి కాన్సన్ట్రేషన్ గ్రాప్ చేసింది క్యూటీ బేబీ. నవ్వుతూ యాక్టివ్గా వాళ్ళతో పాటు షాపింగ్లో పార్టిసిపేట్ చేశారు మానస. మన బేబీ స్పీడ్కి ఫాస్ట్గానే కనెక్ట్ అయిపోయింది మైరా కూడా. అయితే అక్కడక్కడ మానస గారి దగ్గర తనని డామినేట్ చేసిన క్యూటీ బేబీ హైపర్ యాక్టివ్నెస్కి జలసీతో మొహం ముడుచుకుంటుంది. ఆల్మోస్ట్ అందరితో ఏదో ఒకటి కనిపించేసింది క్యూటీ బేబీ. ఈవెన్ అక్కడ లేని రాజ్, అభినవ్ ఇంకా తరంతో పాటుగా సుజాతమ్మతో కూడా తీయించిన క్యూటీ బేబీకి ప్రీతి విషయం అస్సలు గుర్తుకు రాకపోవడం విచిత్రం. పనిలో పనిగా మానస గారి సెలక్షన్లో ఇష్టంగా 10 షాపులు తిప్పించి 1/2 డజన్ దుపట్టాలు మైరాతో కలిసి ఇయర్ రింగ్స్ తన కోసం తీసుకుంది. ప్రీతి కోసం కూడా ఏమైనా తీసుకుందాం అని మానస గారు అడగడంతో శాలిని, జయదేవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. బట్ క్యూటీ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఏమైంది నీకు? ప్రీతి గురించి జెలస్ ఫీల్ అవుతున్నావా అని మరో సైడ్కి రావడంతో అడిగింది తన్మయి. నా రౌడీ బేబీ సైడ్ నుంచి నాకు క్లారిటీ ఉంది. వాడు ప్రపంచంలో నన్ను తప్ప ఏ అమ్మాయిని దగ్గరికి రానివ్వడు. ఈ విషయంలో ప్రీతి మీద పర్టిక్యులర్గా ఎటువంటి ఫీలింగ్ లేదు. వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా అలాగే ఉన్నాయి. బట్ ప్రీతి మెయింటెనెన్స్ వేరు అంటూ కడియల్ లాంటి 2 పెద్ద బ్యాంగిల్స్ చేతిలోకి తీసుకొని, మమ్మీకి ఇవి బాగుంటాయి కదా అని అడిగింది. ఆంటీ చేతికి చాలా బాగుంటాయి, బట్ ఇక్కడ కొన్నానని మాత్రం చెప్పకు అని నవ్వుతూ అడ్వైస్ చేసింది తన్మయి. ప్రతిసారి చేసేది ఇదే. తల్లి కోసం ఏమైనా తీసుకుంటే ఆవిడ మెచ్చే విధంగా బ్రాండ్ ట్యాగ్స్ తగిలించి ప్రెజెంట్ చేస్తుంది క్యూటీ బేబీ. వీటి కోసం మంచి ట్యాగ్స్ పట్టుకురా అని అడ్వైస్ చేసి ఫ్రెండ్ పాపకి ఆర్డర్ వేసి వాటికి మనీ పే చేసి బయటకు వచ్చాక చెప్పింది క్యూటీ. మా మమ్మీని అబద్ధంతో కన్విన్స్ చేయొచ్చు, బట్ ప్రీతి అలా కాదు. పెద్దమ్మ ఎంత ఇష్టంగా తీసుకున్నా ఏవి తను యూజ్ చేయదు. సిటీలోని బిగ్గెస్ట్ బిలినియర్స్ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద గ్రేట్ ఫ్యామిలీ సిన్హా ఫ్యామిలీ. మనకన్నా 10 times రిచ్. అటువంటి పెద్దమ్మ పెదనాన్న చాలా సింపుల్గా హాయిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎటువంటి బ్రాండ్స్ స్టేటస్లు పట్టించుకోకుండా. ఇంకా మెయిడ్ సుజాతమ్మని కూడా ఫ్యామిలీ మెంబర్లా కలిపేసుకున్నారు. మెయింటెనెన్స్ ఉండొచ్చు, బట్ అది మనిషిని దూరం చేసే అంతగా ఉండకూడదు. నాకెందుకో ఫస్ట్ మీటింగ్లోనే ప్రీతి మీద ఒపీనియన్ వచ్చేసింది. డోంట్ నో వై అని పెదవి విరిచి నిర్లిప్తంగా చెప్తున్న క్యూటీని ఆశ్చర్యంగా చూస్తుంది తన్మయి. పెద్దమ్మ దగ్గర ఇదంతా పాయింట్ చేయకు, ఫీల్ అవుతారు అనడంతో సరే అంది తను. అయితే వెనక నుంచి ఇదంతా విన్నా అభినవ్, తరణ్ మాత్రం తెల్ల మొహాలు వేశారు. క్యూటీ అండర్స్టాండింగ్ నేచర్కి ఇంకా ప్రీతి మీద తనలో ఉన్న ఒపీనియన్కి. శాలిని ఫోన్ చేసి డిన్నర్ బయట చేద్దాం రమ్మని పిలవడంతో వచ్చారు వాళ్ళిద్దరూ కూడా. అభి కళ్ళు షాప్లో ఉన్న మానస గారిని చూస్తే షాప్ దాటి బయటకు వస్తున్న క్యూటీ బేబీని చూసిన తరణ్ చెప్పడంతో బ్యాక్ స్టెప్ తీసుకున్న అభినవ్ డెసిషన్కి క్యూటీ బేబీ వాళ్ళని గమనించలేదు. నేను అబద్ధం చెప్పను, రాలేదెందుకు అంటే ఇదే చెప్తాను అని తరంగ్ అనడంతో వాడి మీద కోపంతో అక్కడ నిలబడిపోయిన వాళ్లకు ప్రీతి మీద క్యూటీ బేబీ ఇన్నర్ ఫీలింగ్ షాక్ ఇచ్చింది. మానస గారు బయటకు వస్తూ ఉంటే ఆవిడ కోసం వెళ్లారు తన్మయి, క్యూటీ. క్యూటీ వెళ్ళడమే, ఏంటన్నా ప్రీతి అక్క మీద వదినకి ఇటువంటి ఫీలింగ్ అని పాయింట్ చేశాడు తరంగ్. నీకు కూడా అదే ఫీలింగ్ కదా అంటూ ఒక ఐబ్రో రేస్ చేసి చూస్తూ ఉంటే, నా ఫుడ్ అవాయిడ్ చేస్తుందని అలా అనుకుంటాను, ఫిట్నెస్ కోసం అంత మెయింటెనెన్స్ అవసరం లేదు కదా అని అంటూనే, బట్ నాకైతే ఎంత క్లారిటీ లేదు అని నాంచుతూ చెప్పాడు తరంగ్. ఎన్ని సంవత్సరాల రిలేషన్లో నీకే ఇంకా క్లారిటీ లేదు, 2 సార్ల పరిచయానికి దానికి ఎలా క్లారిటీ వస్తుంది అని లాజిక్తో కవర్ చేసిన అభి మైండ్లో మాత్రం క్యూటీ ఒపీనియన్ మీద క్వశ్చన్స్ అలాగే ఉండిపోయాయి.
దగ్గరికి వచ్చిన క్యూటీ బేబీ చెయ్యి పట్టుకుని ఆ వెనకనే కాస్త దూరంలో కనిపించిన అభి తరణ్ని చూస్తూ, వచ్చి ఎంతసేపు అయిందిరా? అక్కడే ఉన్నారే, రండి అని పిలవడంతో తిరిగి చూసింది క్యూటీ. మన మాటలు విన్నారా అని దడుపుగా అడిగిన తన్మయిని, నువ్వు నోటికి జిప్పువే అని అసలు ఆ పాయింట్ కూడా బయటకు రానివ్వలేదు క్యూటీ. మీ షాపింగ్ కంప్లీట్ అయిందా? నాకు ఆకలిస్తోంది అని అడుగుతూ దగ్గరికి వచ్చిన అభిరావ్ అస్సలు క్యూటీ బేబీని దేకడం లేదు. తరంగ్ మాత్రం హాయ్ వదినా అని చక్కగా పలకరించడంతో, మీ అన్నకి కళ్ళు దొబ్బయ్యా? హైట్ లేకపోతే మాత్రం లిటిల్ బిట్ తల వంచి చూడటానికి ఏంటి నొప్పి అని పలకరించిన పాపానికి వాడి మీద వేసుకుంది మన క్యూటీ బేబీ. పాపను పలకరించి నవ్వు వదినా అంటూ తప్పుకొని ఫాస్ట్గా జయదేవ్ గారి సైడ్కి షిఫ్ట్ అయ్యాడు తరణ్. నీ దెబ్బకి మెచ్యూరిటీ వచ్చింది అని కాంప్లిమెంట్ ఇచ్చింది తన్మయి. పక్క నుండి ఎక్కువ చేసావు పొడిచి పడదొప్తా అని రౌడీ లాయర్ తనని పట్టించుకోకుండా మైనాతో కబురు చెప్తూ ఉంటే ఆ మంట తన్మయి మీద చూపిస్తూ ఉంటే మొహం అదోలా పెట్టి హలో సార్, గుడ్ ఈవినింగ్ అని స్టూడెంట్లా గ్రీట్ చేసిన తన్మయికి రెస్పాండ్ అయిన అభినవ్ మన బేబీ మీద మాత్రం లిటిల్ బిట్ కూడా కన్సర్న్ చూపలేదు. హైట్ ఉన్నాడని పొగరు చూపిస్తున్నాడు, రేపు నన్ను కిస్ చేయాలంటే ఈ హైట్ తగ్గాల్సిందే అని సంబంధం లేకుండా తిట్టుకుంటూ మానస గారి చేయి చుట్టుకున్న క్యూటీ బేబీ మొహం పూర్తిగా వడిలిపోయింది. అప్పుడు తనని తోసుకుంటూ మధ్యలో నుంచి దూరిన క్యూటీ బేబీని సీరియస్ గా చూశాడు మూతి బిగించి. పట్టనట్టి కళ్ళు తిప్పేసిన క్యూటీ బేబీ డల్ ఫేస్ కి చెంపలు తట్టి ఆకలేస్తోందా అని మానస గారు లాలనగా అడుగుతూ ఉంటే చాలా అని 2 రోజుల నుంచి తిండి తినందాల్లా చెప్పింది. ఆ ఎక్స్ప్రెషన్ కి దెబ్బకి నోరు తెరిచింది తన్మయి. ఒసే ఒసే, అది పొట్ట ఇంకేమన్నానా? ఈవినింగే కదే మీ మమ్మీతో 4 వెరైటీస్ టిఫిన్ తిన్నావు, ఇంకా అక్కడ కాఫీ, మళ్ళీ నాతో జ్యూసులు స్నాక్స్, ఇన్ని లోపల పడేసినా ఇంకా ఆకలిస్తోందా నీకు అని ఉబలాటం ఆపుకోలేని ఆరాటంతో పట్టి పట్టి అడుగుతూ ఉంటే, అది కుంభకర్ణుడి సిస్టర్, తినడానికి నిద్రపోవడానికి ఇచ్చే ప్రయారిటీ ఇంకా దేనికి ఇవ్వదు అని అభి ఇచ్చిన స్టేట్మెంట్ సార్థకం చేసుకున్న క్యూటీ బేబీ మీదనే నిలిచాయి అందరి కళ్ళు. సన్నని నవ్వు అభి లిప్స్ మీద క్షణం మెరిసి ఎవరికంట చిక్కక ముందే మాయమైపోతే పట్టి పట్టి చూస్తున్న అందరి క్వశ్చన్ మార్క్ ఫేసెస్ కి మూతి బిగించి తన్మయిని ఒక్కటి పీకిన మన క్యూటీ బేబీ, అది ఈవినింగ్ పెద్దమ్మా, ఇది నైట్. ఈవినింగ్ కి నైట్ కి మధ్యలో ఎన్ని పనులు చేశాను, ఎన్ని ఆటలు ఆడాను, ఎంత యాక్టివ్ గా ఉన్నారు, పెరిగే పిల్లలు ఆ మాత్రం తినాలి కదా అని అంటుంటే వింతగా చూస్తున్న అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వుతున్నారు. అటువంటి సిచ్యువేషన్ లో కూడా తన సీరియస్నెస్ మెయింటైన్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన అభినవ్ నవ్వుకుంటూ ముందుగా వెళ్ళిపోయాడు త్వరగా రండి అంటూ. జయదేవ్ గారి రిక్వెస్ట్ మీద డాడీకి ఫోన్ చేసి చెప్పిన క్యూటీ బేబీ ఇక ఇంటికి వెళ్ళలేదు. డిన్నర్ కంప్లీట్ చేసి వాళ్ళతో పాటే ఆ నైట్ ఉండిపోయింది. భార్యకు తెలియడం, తెలియకపోవడం, తెలిసి ఏదైనా అంటే మేనేజ్ చేయడం, ఇదంతా నెక్స్ట్ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేదు అని చెప్పిన అభికి కూతురు దగ్గరగా ఉండడమే అమర్నాథ్ గారికి ఎటూ పాలు పోవడం లేదు. మరి ఇప్పుడు అమర్నాథ్ గారి పరిస్థితి ఇలా ఉంటే ఇక విషయం నందిత గారికి చేరితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్లే చేస్తున్న ఈ కూల్ క్యారెక్టర్నే ఇంకా ప్లే చేయగలుగుతారా? బాలికి వెళ్ళిన ప్రీతి అనీష్ ని ట్రేస్ చేయగలుగుతుందా? సహస్ర రాజ్ విషయంలో అనీష్ ఏం చేయనున్నాడు? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.